బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు నమోదైంది. అన్వేష్ పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అక్రమ బెట్టింగ్ యాప్ల గురించి అన్వేష్ పోరాటం చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా అన్వేష్ వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ గురించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు హైయర్ అఫీషియల్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అక్రమ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై అన్వేష్ వీడియోలు చేస్తున్నాడు. అయితే తన వీడియోలో తెలంగాణ డీజీపీ జితేందర్ పైన వీడియోలు చేశాడు. అలాగే మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డిపై కూడా అన్వేష్ వీడియోలు చేశాడు. మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్లో దానకిషోర్, వికాస్ రాజ్ పై కూడా ఆరోపణలు చేశారు. 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు అని అన్వేష్ ఆరోపించారు. ఆ తర్వాత మళ్ళీ అన్వేష్ గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్, ఈ రకమైన గేమ్స్ ఉంటాయి అంటూ మళ్ళీ కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే బెట్టింగ్ యాప్ల గురించి అన్వేష్ పోరాటం చేస్తున్న సమయంలో సెలబ్రిటీలతో పాటు తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి కూడా అన్వేష్ వ్యాఖ్యలు చేయడం, వీడియోస్ చేయడంపై తెలంగాణ పోలీసులు అన్వేష్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫార్మాట్లో అన్వేష్కి నోటీసులు కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, అన్వేష్పై నమోదైన కేసుల వివరాలు ఏంటి? ఇప్పటికే అన్వేష్ చేస్తున్న సెన్సేషనలిజం మనం గత కొన్ని రోజుల నుంచి కూడా క్లియర్ గా చూస్తున్నాం. ప్రపంచ యాత్రికుడు పైన కేసు నమోదైంది. సిసిఎస్ పోలీస్, సైబర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, సైబర్ క్రైమ్ పోలీసులు. మరోవైపు రాష్ట్ర డీజీపీ జితేందర్ కుమార్ తో పాటు శాంతకుమార్, అనేక మంది ఐఏఎస్ అధికారుల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు, అంటే ఎండి ఎన్విఎస్ రెడ్డి అతని పైన కూడా తీవ్రమైన ఆరోపణలు. పూర్తిగా చూసుకుంటే కూడా ఐఏఎస్ అధికారులనే టార్గెట్ చేసి ఒకవైపు 300 కోట్ల రూపాయలు లంచంగా తీసుకొని, మరోవైపు మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ కూడా వీళ్ళు సహకరించారంటూ కూడా ఆ వీడియోలో తీవ్రమైన సెన్సేషనల్ వాక్యాలు అయితే చెప్పారు. మరోవైపు ఒక కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు, అతనిచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సుమోటో లాగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులకి పరువుని భంగం కలిగించేలాగా ఇతను తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఆధారాలు లేకుండా ఇవంతా చేస్తున్నారంటూ కూడా ఒక కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా అన్వేష్ ఒక యూట్యూబర్ మీద, టాలీవుడ్ యాక్ట్రెస్ మీద వీళ్ళందరితో మాట్లాడడము, ఈ బెట్టింగ్ యాప్స్ ని అరికట్టాలంటూ కూడా సజ్జనాలతో చేతులు కలిపి తను ప్రమోట్ చేయడం విషయము, ఒకవైపు ప్రచారం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు రాష్ట్ర డీజీపీ పైన ఆరోపణలు చేయడం, ఐఏఎస్ అధికారుల పైన ఆరోపణలు చేయడం, అసలు అతని దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయనే విధంగా కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అతనికి ఉన్న యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడటం కానీ, ఎక్స్ వేదిక ప్రకారం కూడా అతను మాట్లాడుతున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఇదంతా కూడా గుర్తించారు. అతని మీద అనేక కేసులు, బిఎన్ఎస్ యాక్ట్ కింద అనేక కేసులు అయితే నమోదు చేశారు. ఎటువంటి ఆధారం లేకుండా అన్వేష్ పై డైరెక్ట్ గా కేసులు నమోదు చేశారా, లేదంటే అన్వేష్ చేస్తున్నటువంటి ఆరోపణలకు మీ దగ్గర ఆధారాలు చూపించండి అని నోటీసులు ఏమన్నా జారీ చేశారా? ఎందుకంటే మెట్రోకి సంబంధించి మెట్రోపై కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రకటనలు తొలగించమని ఆదేశాలు కూడా జారీ చేశామంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారంటూ కూడా సోషల్ మీడియాలో, పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఇప్పుడు అన్వేష్ కూడా అవే మాటలు చేశాడు. సో ఇప్పుడు అన్వేష్ పై కేసు నమోదు చేశారా, లేదంటే ఆధారాలు ఏమన్నా ఇమ్మని నోటీసులు జారీ చేస్తున్నారా? రైట్ నౌ అన్వేష్ పైన కూడా క్లియర్ గా చూసుకుంటే కూడా వాళ్ళ పరువుకి భంగం కలిగేలాగా ఐఏఎస్ నుంచి తప్పుగా మాట్లాడుతున్నారు, అధికారుల నుంచి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. మరోవైపు నోటీసులు కూడా పంపించే అవకాశాలే ఉన్నాయి. అసలు డీజీపీకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అధికారులకు ఎటువంటి సంబంధం ఉండదు. దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ కూడా ఆధారం లేకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సుమోటోగా పోలీసులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే
నాన్ వెజ్ కి నోటీసులు ఇచ్చి హైదరాబాద్ కి రప్పించే అవకాశాలు కూడా చాలా మటుకు కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా యూట్యూబర్లు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కావాలని టార్గెట్ చేసి మరి అంటే ఎవరైతే మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారో అన్వేష్ అతని ఫాలోవర్స్ పెంచుకోవడానికి కోసమే ఇన్ఫ్లుయెన్సర్స్ ని కానీ టాలీవుడ్ యాక్టర్స్ ని కానీ ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలపైన అతను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూడా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పైన ఇతను మాట్లాడడం, అదే కాకుండా పోలీసులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఫాల్స్ ప్రొపగండా, అన్వేష్ కేవలం ఫేమ్ కోసమే ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఒకవైపు పలువురు నెటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఇతని ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది విక్టిమ్స్ మాత్రము ఖచ్చితంగా మెట్రో రైల్వేలో కూడా ఇది గతంలో చేశారు. మోస్ట్ బెట్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, అనేక బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేశారు. దీనివల్ల చాలా మంది ఆడారు కూడా అని ప్రధానంగా చెప్పారు. కానీ ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా అధికారులు కూడా పాస్ చేయడం జరిగింది. చాలా క్లియర్ గా కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ కి ఉన్నాయో ఇవంతా కూడా తొలగించాలంటూ కూడా గతంలో మాట్లాడారు. అసెంబ్లీ సమక్షంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక శిక్ష వేయడం అయితే జరిగింది. ప్రధాన డిపార్ట్మెంట్ కి కూడా అలాట్ చేశారు. దీనిపైన సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన మూలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫేక్ వెబ్సైట్స్ ని కూడా క్లోజ్ చేయడం, ఆ తర్వాత దీన్ని అరికట్టాలి అనే ఒక ఉద్దేశంతో అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. ఒకవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా అవినాష్ ఎందుకు అంటే పూర్తిగా ఎందుకని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని టార్గెట్ చేశారు, అధికారులను ఎందుకు టార్గెట్ చేశారు, 300 కోట్ల వరకు లంచం తీసుకున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ముందుకు రావడానికి వీళ్ళందరూ చేయి కలిపారంటూ ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఆధార్ లేకుండా అన్వేష్ మాట్లాడుతున్నాడు అంటూ కూడా పూర్తిగా చూసుకుంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ బెట్రిషా, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అన్వేష్ కి నోటీసులు కూడా పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్వేష్ బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. నిజంగా ఇది ఆహ్వానించదగినటువంటి విషయమే. ఆ సమయంలో అన్వేష్ చాలామందిపై ఆరోపణలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపైన, ప్రభుత్వ అఫీషియల్స్ పై కూడా ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులపై కూడా ఆరోపణలు చేస్తూ ఉండటంతో పోలీసులు సుమోటోగా కేసు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అన్వేష్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు. అక్రమ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా సెలబ్రిటీలకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టాడు. సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. వాళ్ళు వివరణ కూడా ఇచ్చుకున్నారు. మేము గతంలో చేసాం, ఇప్పుడు చేయడం లేదు అంటూ వాళ్ళు వీడియోస్ పెడుతూ ఉన్నారు. అయితే ఎప్పుడెప్పుడు గతంలో వాళ్ళు వాటిని ప్రమోట్ చేస్తున్న వీడియోస్ ఆధారాలు ఏమైనా ఉంటే అన్వేష్ వాటిని బయట పెడుతున్నాడు. అదే సమయంలో తెలంగాణ డీజీపీ జితేంద్ర పైన, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పైన, మాజీ సీఎస్ శాంతికుమారి పైన, ఐఏఎస్ దానకిషోర్, వికాస్ రాజ్ వీళ్ళందరిపై కూడా ఆరోపణలు చేశారు. నిజానికి మెట్రో రైళ్లపై కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరిగాయి. దాని గురించి ఎన్వీఎస్ రెడ్డి, శాంతికుమారి వీళ్ళు కూడా స్పందించారు. ఏవైనా మెట్రో రైళ్లపై ఈ ప్రకటనలు ఉంటే తొలగించండి అని. అయితే ఆ ప్రకటనలు ఇల్లీగల్గా వేసినటువంటి ప్రకటనలా, లేదంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారా, లేకపోతే స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారా? స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి లీగల్గా చట్టాలు పర్మిట్ చేస్తున్నాయా, లేదంటే చట్టాలు పర్మిట్ చేయనప్పటికీ కూడా వాటిని మెట్రో రైలు పైన పర్మిట్ చేశారా? ఇవన్నీ కూడా న్యాయపరమైనటువంటి అంశాలు. సో వాటికి సంబంధించి న్యాయస్థానాల్లో తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు వాటిని అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే వాటి గురించి, అందుకే ఇప్పుడు తెలంగాణ పోలీసులు అన్వేష్పై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. డీజీపీ జితేంద్ర పై కూడా అన్వేష్ కొన్ని వీడియోలు చేశారు. పెద్ద ఎత్తున లంచాలు చేతులు మారాయనే విధంగా అన్వేష్ మాట్లాడారు. అయితే అన్వేష్ మాట్లాడిన మాటల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు అన్వేష్ చెప్తున్నాడు గేమ్ ఆఫ్ స్కిల్ పర్వాలేదు అని చెప్పాను, కానీ పూర్తి బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉంటాయో గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంటుందో వాటి గురించి మాత్రమే నేను పోరాటం చేశాను అని. కానీ మెట్రోపై ప్రమోట్ చేసినవి గేమ్ ఆఫ్ స్కిల్లా, గేమ్ ఆఫ్ ఛాన్సా? ఒకవేళ గేమ్ ఆఫ్ స్కిల్ అయినా వాటిని ప్రమోట్ చేయొచ్చా, చేయకూడదా? ఉదాహరణకి మద్యమే చూస్తుంటుంటాం. మద్యానికి సంబంధించి బిజినెస్ చేసుకోవచ్చు, కానీ మద్యాన్ని తాగండి, ఈ బ్రాండ్ బాగుంటుంది, ఈ మద్యం బాగుంటుందని ఎక్కడ ప్రమోట్ చేయకూడదు. అలా ఎవరైనా యాడ్స్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తే మళ్ళీ అది క్రైమ్. సో ఇక్కడ కూడా గేమ్ ఆఫ్ స్కిల్ అనేది చట్టం అనుమతిస్తున్నటువంటి వ్యాపారం అయినప్పటికీ దాన్ని ప్రమోట్ చేయొచ్చా, చేయకూడదా? మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం
తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఆఫ్ స్కిల్ కానివ్వండి, గేమ్ ఆఫ్ ఛాన్స్ కానివ్వండి, ఇంటరాక్టివ్ గేమింగ్ ఏదైనప్పటికీ కూడా దాన్ని ప్రమోట్ చేయటం, ఆడటం ఏదైనా కూడా బ్యాన్ చేశారు. ఆ తర్వాత చాలా యాప్స్ వెళ్ళిపోయాయి. మరి తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసిన తర్వాత గేమ్ ఆఫ్ స్కిల్ అయినా, గేమ్ ఆఫ్ ఛాన్స్ అయినా వాటిని ప్రమోట్ చేస్తే ప్రమోట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కేసును ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవ్వనివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అవ్వనివ్వండి. సో ఒకవేళ మెట్రో గనక తెలంగాణ ప్రభుత్వం జియో జారీ చేసిన తర్వాత గేమ్ ఆఫ్ స్కిల్ అయినా, గేమ్ ఆఫ్ ఛాన్స్ అయినా ఎటువంటి ఇంటరాక్టివ్ గేమ్స్ని కూడా ఇక్కడ అలౌ చేయడానికి అవకాశం లేదు, బ్యాన్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత గేమ్ ఆఫ్ స్కిల్ కొన్ని రాష్ట్రాలు దాన్ని పర్మిట్ చేసిన గేమ్స్ అయినా తెలంగాణలో మెట్రో వాటిని యాడ్స్ రూపంలో కనుక వేసినట్లయితే ఖచ్చితంగా మెట్రో కొన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఈ అన్వేష్కి లీగల్గా ఊరట లభించే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ తెలంగాణలో అలాంటి నిర్ణయం తీసుకుంటే. ఆంధ్రప్రదేశ్లోనూ గత ప్రభుత్వం గేమ్ ఆఫ్ స్కిల్ అయినా, గేమ్ ఆఫ్ ఛాన్స్ అయినా ఇంటరాక్టివ్ గేమ్స్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పింది. తెలంగాణలో కూడా అప్పుడు కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో ఎటువంటి ఇంటరాక్టివ్ గేమింగ్స్కైనా డబ్బులు పెట్టి ఆడేటటువంటి గేమ్స్ని బ్యాన్ చేశామని. సో అలాంటి బ్యాన్ చేసింది ఇక గేమ్ ఆఫ్ స్కిల్లా, గేమ్ ఆఫ్ ఛాన్స్ అనే క్వశ్చనే ఉండదు. వాటిని ప్రమోట్ చేస్తే ఏ ఆర్గనైజేషన్ అయినా లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నాన్ వేష్పై కేసు నమోదు చేశారు పోలీసులు. నాన్ వేష్ వాటికి ఎలా రిప్లై ఇస్తాడు, వచ్చి పోలీసుల ముందు హాజరవుతాడో చూడాలి. కానీ నాన్ వేష్ కొన్ని లైన్ దాటి మాత్రం మాట్లాడాడు. కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీల తల్లుల గురించి మాట్లాడాడు, వాళ్ళ తల్లులను పడుకోబెట్టి డబ్బులు సంపాదించండి అని ఇలా. సో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని విమర్శించే క్రమంలో వాళ్ళ తల్లుల గురించి మాట్లాడటం తప్పు, సబబు కాదు అని చాలామంది అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు. అఫ్ కోర్స్ నిజమే అది. సో ఒకసారి దాని పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు పంపించే నోటీసులకు నాన్ వేష్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు?